అందరికీ నమస్తే. నా చేతి రుచులు మన పుణ్యక్షేత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. పిల్లలకి బయట కేక్ బదులు మన ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే కేక్ని ఒకసారి ఇలా ట్రై చేయండి. స్కిప్ చేయకుండా మీకే ఈజీగా అర్థమైపోతుంది. బనానాని ఒక 3 తీసుకోండి, పెద్దవైతే ఒక 2 తీసుకోవచ్చు. గోధుమ పిండి వచ్చి 2 కప్స్, దాన్ని బాగా జల్లించుకోవాలి. అలాగే బెల్లం వచ్చి 1 కప్పు, నెయ్యి వచ్చి 1/2 కప్పు, బేకింగ్ సోడా ఒక చిటికెడు, బేకింగ్ పౌడర్ ఒక 1/4 స్పూన్ మెజర్మెంట్. ఇలాచి వేసుకున్నా మీ దగ్గర వెన్నెల ఎసెన్స్ లేకపోతే పర్వాలేదు, మనకి ఎగ్ స్మెల్ కానీ ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది. ఎగ్ తినలేని వాళ్ళు అంటే కొంతమంది ఎగ్ తినరు కదా, అలాంటి వాళ్ళు ఎగ్లెస్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను బెల్లం వేసుకున్నాను, గీ వేసుకున్నాను ఒక 1/2 కప్ అంతా. ఎగ్ ఒకటి చాలు, సరిపోతుంది. ఇది మొత్తం కలిపేసుకుని దాంట్లో 2 స్పూన్స్ మనం పెరుగు వేసుకున్నాము, సరిపోతుంది. జస్ట్ 2 స్పూన్స్ అంతే. నేను మిక్సీ జార్లో వేసుకుని బాగా ఒక రౌండ్ అట్లా వేసి ఇట్లా ఆఫ్ చేశాను. మనకి ఇంకా ఆయిల్ కానీ ఏం అవసరం లేదు. నా దగ్గర వచ్చి చాకో చిప్స్ ఉన్నాయి, అవి వేసుకున్నాను. ముందుగా వచ్చి బేకింగ్ ఏదైతే ఉంటుంది కదా కేక్, దాన్ని కొంచెం ఆయిల్ రాసి గోధుమ పిండి డస్ట్లా చేసుకొని నా దగ్గర కప్స్ ఉన్నాయన్నమాట. మీ దగ్గర లేకపోతే అలా కూడా వేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ ఇది బేకింగ్ చేయడం. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక పాన్ని ఒక 10 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టాను. అంటే నేను పాన్ అంటే మీకేం చెప్పాలి, దోశలు వేసుక చపాతీ నాన్ స్టిక్ ప్యాన్ అనమాట. నాన్ స్టిక్ ప్యాన్ని ఒక ఫ్రీ హీట్ మీద ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాను, మనకి త్వరగా బేక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చి గోధుమ పిండి పైన చల్లుకున్నాను, అదే వేస్తాను, మనం కొంచెం కింద వేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి కేక్ది మోల్డింగ్ పేపర్ ఉంటుంది కదా, అది పెట్టుకున్నాను అనమాట. మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేయండి, నో ప్రాబ్లం. దానికి 1/4 భాగం కంటే కొంచెం తక్కువే వేసుకోండి, మరి పైకి వచ్చే విధంగా ఏం అవసరం లేదు. మళ్ళీ అది బేక్ అవుతుంది కదా, బేక్ అయినప్పుడు మళ్ళీ పైకి ఫుల్ అయిపోతుంది. సో అలా లేకుండా 1/4 కప్పు కంటే కొంచెం తక్కువే వేసుకోండి, నేను చూపించిన విధంగా. చాలా టేస్టీగా ఉంది, నిజంగానే ఇంత టేస్టీగా ఉంటుందని అనుకోలేదు. చాలా అంటే చాలా టేస్టీగా. అంటే నేను వేరే అంటే బనానా వేయకుండా చేసేదాన్ని, బనానా వేసాను. ఎందుకో కొంచెం పిల్లలకు కూడా హెల్తీ కదా, ఫ్లేవర్ కూడా చాలా బాగుంది నిజంగానే. అది తింటుంటే నిజంగా అది తినేసి కొంచెం గోరువెచ్చని లేకపోతే కూల్ వాటర్ తాగేస్తే హ్యాపీగా కూర్చోవచ్చు. టీ అలవాటు, కాఫీ అలవాటు ఉంటే కాఫీ కూడా తాగొచ్చు, అంత బాగుంది టేస్టీగా. మీకు కావాలంటే దీంట్లోనే మీరు కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ వేసుకోండి, అది కూడా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నేనైతే పిల్లలకి కదా అని వేసుకోలేదు, నాకు ఎక్కువ అలవాట్లేదు కాబట్టి నేను వేసుకోలేదు. చాలా బాగుంది టేస్ట్ నిజంగా. ఇది 2-3 డేస్ ఉంటుంది, ఏం చెడిపోదు, అంటే పాడైపోదు అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. అలాగే కేక్ మనం చేస్తాం కదా, రౌండ్ కేక్ మోల్డ్ లాగా, దాంట్లో కూడా వేసుకున్నాను నేను. కానీ అది చూపిలే, ఎందుకంటే ప్రాసెస్ అందరికీ తెలుస్తుంది కదా, కేక్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎలా మనం వేసుకొని ఫస్ట్ దాన్ని కూడా అంతే సేమ్ ఆయిల్ వేసుకొని గోధుమ పిండి చల్లుకొని అది పిండిని మనం కిందకి వేసేసుకుంటాం. తర్వాత గోధుమ పిండి వేసుకొని కొంచెం ట్యాప్లా చేస్తాము. పైన చాకో చిప్స్ వేసుకున్నాను. మీకు చాకో చిప్స్ ఎందుకంటే మనము తినేటప్పుడు అవి మెల్ట్ అయి ఉంటుంది కదా వేడికి, అప్పుడు నిజంగా చాలా మనకి నోటి తగులుతూ చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నాకు ఇది పిల్లలకి ఇష్టం కాబట్టి నేను ఇలా వేసాను. బయట బేకరీ షాప్లో ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి నేను అలా చేశాను అనమాట. ఇప్పుడు నేను
ప్రీ హీట్ మీద స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. అది చపాతీ మాత్రమే పెట్టుకోండి, దోశ అయితే పెట్టుకోవద్దండి. హీట్ మీద మళ్ళీ మీకు దోశ రాదు, చపాతీ అయితే వస్తుంది. అలా పెట్టుకున్నాను, చెక్ చేసుకున్నాను. కానీ చాలా బాగా నిజంగా అంటే మనకి కుక్ అయిపోయి ఉంటుంది. అక్కడ మనము చాకో చిప్స్ వేసాం కదా, అది తగిలినప్పుడు మనకి ఆల్రెడీ అది మెల్ట్ అయినప్పుడు తగులుతుంది కదా, అంతే అనమాట, ఇంకేం లేదు. నిజంగా చాలా టేస్టీగా ఉంది. నిజం చెప్పాలంటే నేను చెప్పలేను, కానీ అది మీరు చేసుకొని తింటేనే మీకు ఆ టేస్ట్ అనేది తెలిసేది. మళ్ళీ నేను చెక్ చేస్తున్నాను, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. జస్ట్ ఇది 20 నుంచి 25 లోపలే మీరు రౌండ్గా, ఇది మీకు చూపించలా, ఇది వచ్చి నాకు ఒక 30 మినిట్స్ పట్టింది. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా ఒకే చోట, అందుకని ఎక్కువ పట్టింది. అది ఒక గరిటె కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్.